ईश्वर की कृपा के द्वारा हम सभी ने आराधना को चढ़ाया है। దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా పరిశుద్ధ సహవాసంలోనికి తీసుకుని వచ్చారు. और परमेश्वर जीवितों के मध्य में हम सबको रखा हुआ है कि भवन में हम सबको ले आया है। అనేక మంది బిడ్డలు దేవుని ఆరాధన చేసుకునే విషయంలో మహోన్నతమైన ఉపకారం ఆయన పట్ల చేస్తున్నారు. और बहुत सारे लोगों के जीवन में भी अद्भुत का महान काम परमेश्वर ने किया है। ఈ రీతిగా దేవుని ఆరాధించుకోవడం, ఆయన మహిమపరచడం, ఈ యొక్క ధన్యత అనేక మందికి లేకపోయినప్పటికీ కూడా కొద్ది మంది అయినటువంటి బేతేలులో ఉన్నటువంటి మనకు దేవుడు దయచేస్తున్నట్టు స్తోత్రములు చెల్లిస్తున్నాను. और उसके बदले में इस तरह से परमेश्वर को धन्यवाद का भेंट चढ़ाने का जो धन्यता है हम सबको परमेश्वर ने प्रदान किया है, जो कितनों को ऐसा सौभाग्य नहीं है। మన మధ్య ప్రభువు పరిశుద్ధమైనటువంటి శరీరానికి మరి రక్తానికి సాదృశ్యమైన బలం ఉంచబడి ఉంది. और हमारे मध्य में परमेश्वर के शरीर का सादृश्य रोटी को रखा गया है। ప్రభువు వారు చెప్తున్నారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్పారు, ఇది నా యొక్క శరీరమునకు అదేవిధంగా రక్తానికి సాదృశ్యముగా ఉందని చెప్పారు. परमेश्वर खुद ही 11वें अध्याय में इस तरह से कहता है कि मेरा शरीर और मेरे लहू का सादृश्य ये रोटी और ये लहू है करके वो कहता है। కాబట్టి ఆయన మీ దేవులో పాలు పొందని అని చెప్తున్నారు. और वो कहता है कि इसमें तुम सब भागी हो। ఏమని చెప్తున్నారు? 26వ వచనంలో మీరు రొట్టెను తిని పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురని చెప్పబడుతుంది. 26वें वचन में, क्योंकि जब कभी तुम ये रोटी खाते और इस कटोरे में से पीते हो तो प्रभु की मृत्यु को जब तक वो ना आए प्रचार करते हो। ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని సిలువలో అర్పించారు. परमेश्वर अपने प्राण को हमारे लिए कलवरी क्रूस पर उन्होंने दे दिया। మనలందరినీ కూడా ఆయన అమితంగా ప్రేమించారు. और बहुत ही अधिक हम सबों से वो प्रेम करता है। ఆయనతో సదాకాలంలో కూడా మనం ఉండాలని ఆయన కోరిక. और सदाकाल का जीवन हम सब उनके साथ रहे, ये उनकी आशा है। అయితే ప్రభువు చెప్తున్నారు, మీ నా బిడ్డలైన మీరు ఈ లోకంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా ప్రభు వలన పాల్గొనే ముందు మనకు గుర్తు చేస్తున్నారు. परमेश्वर कहता है इस संसार में हमें क्या चीज हमें करना है और क्या नहीं करना है, इसके विषय में परमेश्वर इस प्रभु में जो भाग लेने से पहले हमें याद दिलाता है। హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో इब्रानी की पत्री 10वां अध्याय, హీబ్రూస్ చాప్టర్ 10 इब्रानी की पत्री 10वां अध्याय 19వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా మనము మార్చి చదువుకున్నాం. 19 से लेकर 27 तक हम बारी से पढ़ेंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము इब्रानी की 19వ వచనం నుండి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 19, 20 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. నేను 19, 20 చదువుతాను. ఆ తర్వాత మీరు 21వ వచనం నుండి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 10वां अध्याय 19 से लेकर 27 तक हम बारी से पढ़ेंगे। 19, 20 यहाँ से पढ़ा जाएगा, 21 आप पढ़ेंगे। సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడినదియైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను और इसमें हमारा ऐसा महान राज्य है जो परमेश्वर की गिरफ्त करने మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకున్న మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు సూచన కలిగి మరి ఎక్కువగా అలా చేయించు
ఆలోచించు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలెనని ఆలోచించము. क्योंकि सच्चाई की पहचान प्राप्त करने के बाद यदि हम जानबूझकर पाप करते हैं तो पाप की मृत्यु को प्रयास करते हैं। న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్ష్ణమైన అగ్నియు నీకు ఉండదు. ప్రభు సహాయం కొరకై మనము కృతజ్ఞతగా ప్రార్థించుకుందాం. प्रभु की सहायता के लिए छोटी सी प्रार्थना है। స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా ఆరాధన సమయంలో మీరు మాకు సహాయపడినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభు మనలో పాల్గొనే ముందుగా తండ్రి మీ యొక్క జీవముల వాక్యము ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు మేము చదువుకోవడానికి సహాయపడి ఉన్నారు తండ్రి. అనుకున్న తండ్రి ఎన్నిక లేనటువంటి నన్ను కూడా అత్యున్నతమైన ఘనమైన పవిత్రమైన మీ పరిచర్యలో ఆలుమాగస్తులుగా మార్చుకున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా విపులంగా తండ్రి మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. ట్రాన్స్లేషన్ చేస్తున్న దాసులు కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. మమ్మల్ని ఇద్దరిని కూడా మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. మీరు తండ్రి మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి తండ్రి మా నోటికి మీరు గోరగా ఉండి తండ్రి మీరు మాతో మాట్లాడి యోగ్యమైన రీతిలో తండ్రి మీ వెళ్ళమైన మేమందరం కూడా పవిత్రమైన మీ బలంలో చేయడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువు ఉత్తరగారైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే దయచేసి చదవండి 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం తీసుకుని చదవండి. ప్రభు మనకు చాలా మరి వివరంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే इब्रानियों 10:25 में परमेश्वर बहुत ही अच्छी तरह से हमसे क्या कहता है। మీరు అందరూ అనుకుంటున్నట్లుగా సమాజంగా కూడా మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినం సమీపించుట మీరు చూచుకున్నది మరిక్కువగా చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పూరుకొల్పుకోవాలని ఆలోచించమని చెప్తున్నారు. और एक दूसरे के साथ इकट्ठा होना ना छोड़े जैसे कि कितनों की रीति है, पर एक दूसरे को समझाते रहे और जो उस दिन को निकट आते देखो तो और भी आदि यही किया करो। ఆ దినము అంటే ఏంటి? और वो दिन का मतलब क्या है? ఆ దినం అంటే ప్రభు వారు రెండవసారి ఈ లోకానికి ఆయన బిడ్డలను తీసుకుని వెళ్ళడానికి రాబోయే ఆయన దినం. और परमेश्वर का जो दूसरा आगमन है वही वो दिन है जो अपने बच्चों को वो ले जाने को इस संसार में वो आने वाला है। మనమందరం కూడా అతి పరిశుద్ధమైనటువంటి ఆయన ఆ స్థలంలోనికి మనం ప్రవేశించవలసి ఉంది. और उस अति पवित्र स्थान में हम सबको वहाँ पर जाना है। ఈ విషయాన్ని మనం చూసినట్లయితే 19వ వచనం దయచేసి చదవండి. 19 वचन को पढ़े। మనకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉన్నది. देखिए हम सबको पवित्र स्थान में प्रवेश करने का हिम्मत मिला है। ఏ విధంగా మనకి యొక్క ధైర్యం కలిగింది? और वो धैर्य हिम्मत हमें कैसे मिला? అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి और परमेश्वर ने जो उद्धार हमें दिया है उसी के द्वारा ये हिम्मत हमें मिलता है। ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థానంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. और उस पवित्र स्थान में प्रवेश करने का हिम्मत जो हमें
जो उसने प्रकट अर्थात अपने शरीर में से होकर हमारे लिए अभिषेक किया है। మనము చేసినటువంటి ఆయాసకరమైన కార్యాలకు ప్రతిఫలము మనము మరణం। पर हमने जो गुस्सा या फिर रिस दिलाने का जो काम हमने किया है उसका जो बदला है वो मृत्यु है। అయితే ప్రభువారు మన కొరకు ఆయన మూల్యాన్ని ఆల్రెడీ చెల్లించి ఉన్నారు కనుక ఆ మార్గము మన పక్షాన అది సరళమైంది। पर उसका जो मूल्य है परमेश्वर को यीशु मसीह खुद वो चुकाया है, इसलिए वो जो रास्ता है वो बहुत ही आसान या फिर सरल हो गया है। మన ఉదాహరణ మనం చూసినట్లయితే ఇప్పుడు నవడేస్ మనం చూసినట్లయితే నేషనల్ హైవే రోడ్స్ లో మనం చూసినట్లయితే టోల్ గేట్ పెడుతూ ఉన్నారు। उदाहरण के लिए इन दिनों में हम देखते हैं कि जैसे नेशनल जो हाईवेज होते हैं वहाँ पर टोल गेट रखते हैं। అక్కడ మన వెహికల్ మనం వెళ్ళాలి అంటే మన 4 వీలర్ కానీ లేకపోతే పెద్ద కార్లు కానీ వెళ్ళాలంటే మనం అక్కడ పేమెంట్ చేయవలసి ఉంటుంది। वहाँ पर अगर हमारा गाड़ी को अगर ले जाना है तो वहाँ पर पेमेंट करना होता है। కనుక ఆల్రెడీ నవడేస్ ఉన్నటువంటి యొక్క జిపిఎస్ లో వాళ్ళు అమౌంట్ వేసుకోవడం ద్వారా ఎంటర్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా వాళ్ళకి అది ఓపెన్ అయిపోతుంది, అది వాళ్ళకి ఆ గేట్ ఓపెన్ అయిపోతుంది। और इस तरह से जीपीएस के द्वारा जो ऑटोमेटिकली वो जो पेमेंट है वो उसमें से वो एंटर होकर इस तरह से वहाँ से वो एंटर कर जाते हैं। కాబట్టి ఈ విధంగా మన కొరకు ఆల్రెడీ మూల్యాన్ని ప్రభువు చెల్లించారు కనుక మనము ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆయన రాజ్యంలో వెళ్ళడానికి మనకి మార్గము కన్ఫర్మ్ అయిపోయింది। इसलिए उस महान राज्य में प्रवेश करने के लिए जो मूल्य है परमेश्वर ने चुका दिया है, इसलिए वो जो रास्ता है वो हमारे लिए बहुत ही आसान सरल हो गया है। అయితే మనకు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, पर परमेश्वर के सम्मुख में हमें कैसे रहना है? మనము వెయిటింగ్ లో ఉన్నాం। మనం हम अभी इंतजार में या फिर बाट जोड़ रहे हैं। అది 22వ వచనంలో మనం చూసినట్లయితే 22 वचन में पढ़ते हैं దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నారు। परमेश्वर के सम्मुख में कैसे रहना है वो कहता है। చదవండి। మన యొక్క మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరాలి। ఎన్ని విషయాలు రాయబడ్డాయి చూడండి। देखिए तो आओ हम सच्चे मन और पूरे विश्वास के साथ और विवेक का दोष दूर करने के लिए हृदय पर छिड़काव लेकर और देह को शुद्ध जल से धुलवाकर परमेश्वर के समीप जाए। आओ हम अपनी आशा के अंगीकार को दृढ़ता से थामे रहे, क्योंकि उसने प्रतिज्ञा की है वो सच्चा है। కాబట్టి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత యథార్థమైన హృదయం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం చేరవలసిన వారిగా ఉన్నాం। इसलिए हम जो आशा के अंगीकार को दृढ़ता से थामे रहकर और उस प्रतिज्ञा किए हुए जो परमेश्वर जो है सच्चा हमें होना है। వాత వేయబడినటువంటి మనస్సాక్షి కాదు, दोष लगाने वाला ऐसा विवेक या फिर వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? और दोष लगाने वाला ऐसा मन या फिर विवेक क्या होता है? మన అరచేయి ఉందనుకుందాం, हमारा अगर सीधा हाथ है, आप सोचिए చిన్న పిల్లల యొక్క అరచేయి మనం ముట్టుకున్నట్లయితే స్పంజిలా ఉంటుంది, చాలా దూదిలా ఉంటుంది। और छोटे बच्चों का अगर हाथ आप छू कर देखेंगे तो बहुत ही वो नरम होता है। అదే విధంగా వాళ్ళ హృదయాలు కూడా అదే విధంగా నిష్కల్మషంగా ఉంటాయి। और उसी प्रकार उन बच्चों का मन भी बहुत ही वो निष्कलंक रहता है। అదే విధంగా మరి మనం చూసినట్లయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి? पर बहुत जो मेहनत करते हैं उनका हाथ कैसे होता है? వాళ్ళ చేతులు చాలా ముద్దుబారిపోయి ఉంటాయి। उनका जो हाथ है बहुत ही वो सख्त हो जाता है। వాళ్ళు ఒకవేళ ఏదైనా అగ్ని వేడి ఆ యొక్క తవా మీద కానీ తన మీద కానీ వాళ్ళు చేసినప్పటికీ కూడా వారికి దాని యొక్క స్పర్శ తెలియదు। और उनका हाथ अगर हम देखें तो अगर गरम उस तवे के ऊपर भी अगर रखते हैं तो तब भी उस गर्मी को वो सह सकते हैं। కొంతమంది వేడి నూనెలోంచి కూడా కొన్ని ఐటమ్స్ ని వాళ్ళు ఉంటున్నప్పుడు చేతితో తీసేటువంటి ప్రాక్టీస్ చాలా
ఆచరించేవాడు ఉంది. और कुछ लोग का अनुभव में हम देखते हैं कि ऐसे गरम गरम तेल में भी हाथ डालकर उन चीजों को वो बाहर निकालते हैं, స్పర్శ ఉండదు వారికి. क्योंकि वो जो स्पर्श जो होता है उनमें नहीं होता है। అదే సున్నితమైనటువంటి చేతులు గల వాళ్ళు అటువంటి దాన్ని ముట్టుకోవాలంటే వాళ్ళు తట్టుకోలేరు. पर जो जिनका नरम हाथ होता है उनका हाथ में अगर वो जो गर्मी लगे तो वो सह नहीं पाते। దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, इस तरह से परमेश्वर के घर को जाने के विषय में, నిర్లక్ష్యం వస్తున్న వారి విషయంలో, ऐसे देरी करके आते हुए लोगों के विषय में, వారి యొక్క వాత వేయబడిన వారిగా అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. वो ऐसे मतलब उनको आदत सा एक बन जाता है, जैसे दोष लगाने वाले। మీరు అలా ఉండకూడదు, వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ऐसे दोषी का मन तुम्हें नहीं होना है అయితే परमेश्वर, మనం ఎలా ఉండాలి అంటున్నాడు ఆయన. और हमें कैसे रहना है वो कहता మన है। యొక్క మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లుగా ఉండాలి. हमारा मन विवेक में से दोष को दूर करके నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమైంది. और बहुत ही निर्मल सा मन जो हम दुर्वा कर విశ్వాసములో సంపూర్ణమైన నిశ్చయత, యథార్థమైన హృదయము మనము దేవుని సన్నిధిలోనికి మనము చేరవలసిన వారిగా ఉన్నాం. और इस तरह से देह को शुद्ध जल से दुर्वा कर परमेश्वर के समीप हमें जाना है। ఒకవేళ మనము వాత వేయబడిందంటే సంఘానికి వెళ్ళకపోతే ఏం పర్వాలేదు, ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారం వెళ్దాంలే, లేకపోతే నా భార్య వెళ్తుందిలే, సర్లే మా పిల్లలు వెళ్తున్నారులే, ఈ విధంగా మనము సరిపెట్టుకుంటూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ప్రభు రాకడ సమయంలో మనము నిర్దోషత్వాన్ని పోగొట్టుకొని దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. हमारे मन में विवेक में दोष रखकर परमेश्वर के घर को जाने में देरी करते हुए मेरा पति चला जाएगा या फिर पत्नी चली जाएगी या फिर मेरे घर के जो बच्चे हैं वो चले जाएंगे, ऐसे सोचकर हम देरी करते हैं तो परमेश्वर के सम्मुख में हम दोषी ठहराए जाएंगे, మనమందరం కూడా పరిశుద్ధపరచబడ్డాం. क्योंकि हम सब पवित्र किए गए हैं। మనము ఆర్డినరీ మనుషులం కాదు. हम सामान्य सा मनुष्य नहीं है। ప్రభు ఎవరు గుర్తు చేస్తున్నారు ఇక్కడ? परमेश्वर यहाँ पर क्या याद दिलाता है? ఇబ్రానీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే इब्रानियों 10 में हम पढ़ते हैं, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనమందరం కూడా ప్రభువు వారు అర్పించబడడం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. उसी इच्छा से हम यीशु मसीह के देह के एक ही बार बलिदान चढ़ाए जाने के द्वारा पवित्र किए गए हैं। 14వ వచనంలో కూడా ఆయన ఏం చెప్తున్నారు? 14 में भी हम पढ़ते हैं, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఎవరెవరైతే పరిశుద్ధపరచబడుతూ ఉన్నారో, అంటే మనము అంగీకరిస్తున్నాము ప్రభు అని, బాప్తిస్మము సాక్ష్యాన్ని ఇస్తున్నాము, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాము అంటే ప్రభు వారు ఇక్కడ మనల్ని సదాకాలం కూడా సంపూర్ణంగా చేస్తున్నారు. देखिए उनके द्वारा जो पवित्र किए गए हैं, बपतिस्मा लिए हैं, जो गवाही देते हैं, वे सभी उसके एक ही चढ़ावे के द्वारा वे सिद्ध किए जाते हैं। దేవుని యొక్క రాకడ టైంలో ప్రేమ అనేక మందిలో ఉన్నటువంటి ప్రేమ వైరాగ్యాలు చనిపోతాయని ప్రభు గుర్తు చేస్తున్నారు. और परमेश्वर के उस दूसरे आगमन में आने से पहले बहुत सारे लोगों का प्रेम जो है वो ठंडा हो जाएगा। మనము ప్రభువును అంగీకరించినటువంటి తొలి దినాలను మనం గుర్తుంచుకున్నట్లయితే మనము దేవుని కొరకు ఎంత వైరాగ్యంగా ఉన్నాము అనే విషయం గుర్తొస్తుంది. हम सब परमेश्वर को जब हमने अंगीकार किया था तो प्रारंभ के दिनों में, शुरुआती दिनों में बहुत ही हम प्रेम के साथ रहते थे। తోటి సహోదరుల పట్ల ప్రేమ వైరాగ్యం కలిగిన వారిగా, अपने साथ वाले भाई बहन के साथ प्रेम से रहते हुए, వారి కష్టాలలో వారికి మనం ఆదరించే వారిగా, और उनके कष्टों में उनको आदर देते हुए, వారికి ప్రార్థన సపోర్ట్ మనం చేసిన వారిగా, और प्रार्थना के द्वारा सहायता उनको पहुंचाते हुए, వారి కష్టాలు మనకు వచ్చినట్లుగా దుఃఖించి మనం వారి యొక్క క్షేమం కొరకు ప్రయాసపడిన వారిగా ఉండేవాళ్ళం. और उनका जो कष्ट है जैसे हमें आ गया ऐसे समझकर हम दुखित होकर ऐसे हम प्रार्थना से उनको सहायता पहुंचाते थे। కాబట్టి ఆయన చెప్తున్నారు 25వ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమ చూపాలి అని చెప్పి ఆయన గుర్తు చేస్తున్నారు. 25 वचन में कहता है कि प्रेम को दिखाना है। ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటమును ఒకరినొకడు పూరి కొలుపుకోండి, ఎంకరేజ్ చేసుకోండి అని అంటున్నాడు ఆయన.
प्रेम दिखाने में और भले कामों में एक दूसरे को तुम उकसाओ कहता है। అంత మాత్రమే కాదు సత్క్రియలు చేసుకోవడానికి కూడా ఆయన చెప్తున్నాడు. इतना ही नहीं, वो भले कामों के विषय में भी करने को कहता है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే సత్క్రియలు చేయండి అని ప్రభువు గుర్తు చేస్తున్నారు. एफेसियों की पत्री 2 अध्याय में भी भले कामों को तुम करो वो कहता है। సమయం లేదు, మీరు 1వ వచనం నుండి 10వ వచనం వరకు తర్వాత మీరు చదువుకోండి. समय नहीं है, पहला वचन से लेकर 10 वचन तक हम लोग घर में जाकर पढ़ें। అయితే ఇక్కడ మనం 2వ అధ్యాయము 10వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నారు చదవండి. ఏం చేయకూడదని చెప్తున్నాడు ఆయన. और इसी अध्याय के 10-26 में क्या को हमें नहीं करना है वो कहता है। మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని 27 కూడా న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. కాబట్టి ఒకవేళ మనము ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా చాలా మనం తప్పనిసరిగా చేయవలసింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఆరాధన దినాన్ని ప్రభు మందిరానికి వెళ్ళాలి. అది తప్పనిసరిగా చేయవలసిన పని. लेकिन परमेश्वर को अंगीकार करने के बाद बहुत ही जो मुख्य जो बात है वो ये है कि आराधना के दिन में परमेश्वर को घर को निश्चय ही हम सबको जाना है। అది ఒకవేళ నవడేస్ ఉన్నటువంటి కాల పరిస్థితులను బట్టి వారి ఉద్యోగాల విషయాలలో కానీ లేక వ్యాపారాల విషయాలలో కానీ వారు రాలేకపోతూ ఉండొచ్చు. हो सकता है नौकरी के निमित्त या फिर व्यापार के निमित्त वे नहीं आ पा रहे होंगे, లేక సిక్నెస్ వల్ల కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యాల కారణంగా కానీ దేవుని మందిరానికి రాలేకపోవచ్చు. या फिर बीमार होने के कारण भी परमेश्वर घर को नहीं आते होंगे। అయినప్పటికీ కూడా ప్రభువు దృష్టిలో మనము యథార్థముగా ఒకవేళ న్యాయమైన కారణాల వలన ప్రభు మందిరానికి రాలేకపోయినట్లయితే ఎక్స్క్యూజ్ ఉండొచ్చు మేము. కానీ కావాలని మనము రొటీన్ చేసుకున్నట్లయితే వాత వేయబడిన వారిగా మనం మారిపోయినట్లయితే దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. तब भी परमेश्वर की दृष्टि में अगर ऐसे हम अपने आप को हम बार बार जानबूझकर ऐसे हम गलती करते हैं तो परमेश्वर की दृष्टि में हम दोषी ठहराए जाते हैं। ఇది ఎవరికో మరి ఇది నొప్పించేటువంటి విషయాలు చెప్పడానికి మాత్రం కానీ కాదు, కానీ ఇది ప్రభువు మన కొరకు చేసిన త్యాగ కార్యాలను మనం గుర్తు చేసుకునే ముందుగా రాబోయే ఉగ్రతను కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. और ये सभी बातें किसी को छुपाने के लिए नहीं है, पर परमेश्वर का किया हुआ उस त्याग को याद करते हुए उनके आने से पहले हमें क्या करना है क्या नहीं करना है उन बातों के विषय में हम देखते हैं। ఆయన 27వ వచనంలో చెప్పాడు, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండదని చెప్తున్నాడు ఆయన. वो कहता है 27 में विरोधियों को भस्म करना बाकी है, वो कहता है। కాబట్టి మనము దేవుని బిడ్డలమై ఉన్నాము, इसलिए हम सभी परमेश्वर के बच्चे हैं, మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము और हम सभी पवित्र किए गए हैं। అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్నారు మనకి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉన్నాము. और वो कहता है कि पवित्र स्थान में प्रवेश करने के लिए वो हियाव को हमने पाया है। అయితే దీని మధ్యలో ఒకవేళ మనము దేవుని వాక్యాలను విని విడిచిపెట్టి వారిగా ఉన్నా లేకపోతే మనము దాన్ని సరైన రీతిగా పాటించకపోయినట్లయితే దేవుడు మనల్ని చూసి ఆయన నొచ్చుకునేవాడిగా ఉంటాడు. కనుక ఆ రీతిగా కాకుండా మనము దేవుని మహిమపరిచే వారిగా దేవుడు చెప్పినటువంటి కార్యాలను మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనలను మన కుటుంబీకులను మన బిడ్డలను ఆయన తరతరాలు కూడా ఆశీర్వదిస్తున్న మాట మన పట్ల ఆయన నెరవేరుస్తాడు. पर इसके बीच में परमेश्वर के वचन को जानते हुए भी हम जानबूझकर अगर गलती करते हैं तो परमेश्वर बहुत ही वो दुखित होता है। और अगर हम परमेश्वर के वचन के अनुसार हम उस समझ को प्राप्त करते हुए अगर हम चलते हैं तो हम और हमारा परिवार जो है वो आशीष का कारण होगा, वो कहता है। 23వ వచనంలో చెప్పాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. वो कहता है कि जिसने प्रतिज्ञा किया है वो सच्चा है।
మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దానిని నిశ్చలంగా పట్టుకుందాము. और जिस बात के लिए हम पाठ जोते हैं उसे हम दृढ़ता से हम पकड़े रहेंगे. అప్పుడు మనము ధైర్యంతో ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనము హక్కుదారులం అవుతాం. और तभी हम धैर्य से उस पवित्र स्थान में प्रवेश करने का हकदार हम बनेंगे. ఒకవేళ మనము బలహీనతైన ఉన్నట్లయితే ప్రభు దగ్గర విడిచిపెట్టుకొని ప్రభు సహాయం కోరుకుంటూ ప్రభు తనతో మాట్లాడిన వచనాలను అనుసరించి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు మనకు సహాయం చేయగలగాలి. हो सकता है हमें कमी घटिया है तो परमेश्वर के सम्मुख में हम मान लेंगे और उस तरह से अपने आप को सही करते हुए परमेश्वर की मेज में भाग लेने के लिए परमेश्वर मुझे और हम सबको सहायता करे. ప్రభు వచనాన్ని ఆశీర్వదించుగాక. परमेश्वर इन वचनों को